మద్రాసు హైకోర్టు లోపలి భాగం ఒక పెద్ద రాజభవనంలా మెరిసిపోతోంది. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే ఎత్తైన నల్లరాతి స్తంభాలు, గంభీరమైన బ్రిటిష్ కాలపు రాతి కట్టడాలు, అద్దంలా మెరుస్తున్న తెల్లటి మార్బుల్ నేల. ఆ విశాలమైన కారిడార్లలో వందలాది మంది మద్రాసు లాయర్లు, వాళ్ల క్లయింట్లు చేతుల్లో ఎర్రటి రిబ్బన్లు కట్టిన పెద్ద పెద్ద ఫైళ్లు పట్టుకుని రొంబ బిజీగా అటూ ఇటూ తిరుగుతున్నారు. సరిగ్గా అప్పుడే మన పార్వతీశంగారు తన నల్లకోటును 2 చేతులతో వెనక్కి లాగి జేబులో చేతులు పెట్టుకుని తలపై ఉన్న ఆ తెల్ల టోపీని కాస్త స్టైల్గా వంచి ఇంగ్లీషు బూట్ల కిర్రు శబ్దంతో అడుగుపెట్టారు. మద్రాసు సీనియర్ లాయర్లంతా నల్లకోటుతో పాటు తలకి సాంప్రదాయక తెల్లటి తలపాగా చుట్టుకున్నారు. కాని మనవాడి వెరైటీ తెల్ల టోపీని, ఆ చేతిలోని పెద్ద ఇంగ్లీష్ గొడుగును చూసి అందరూ అర్జీలు రాయటం ఆపేసి వింత పక్షిని చూసినట్టు చూడటం మొదలుపెట్టారు. అడే కుప్ప, అంగె పారా, ఒంటిమీద నల్లకోటు బాగానే వేసుకున్నాడు కాని తలకేంటి ఆ వంట మనిషి పెట్టుకునే తెల్లటి బొంతకోడిలాంటి టోపీ పెట్టాడు. ఒక చేతిలో కత్తిలా గొడుగు పట్టుకున్నాడు. లండన్ నుంచి వచ్చిన కొత్త రకం దొరసామిలా ఉన్నాడే. పార్వతీశం వాళ్ల అరవమాటలు వినపడినా అస్సలు తగ్గకుండా చంకలో ఉన్న బ్రిటిష్ రాజముద్రగల పట్టా డబ్బాను గట్టిగా చరుస్తూ ఇంగ్లీష్ను తెలుగులో కలిపి గంభీరంగా, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మురుగేశన్ గారు, నోరు జాగ్రత్త. డోంట్ కామెంట్ ఆన్ నా టోపీ. దిస్ ఈజ్ నాట్ ఏ సాధారణ వంట మనిషి టోపీ. దిస్ ఈజ్ బారిస్టర్ పార్వతీశం స్పెషల్ లండన్ రిటర్న్ క్యాప్. రేపు ఈ టోపీ కిందున్న నా బుర్రలోని చట్టాల దెబ్బకి మీ మద్రాస్ కోర్టు పుస్తకాలన్నీ తిరగబడతాయి. లండన్లో ఉన్నప్పుడు ఈ టోపీ చూసే బ్రిటిష్ దొరలందరూ నోరెళ్లబెట్టారు. మీకెంత ధైర్యం? అబ్బో, లండన్ చదువా? సరే బాబా, లోపల చీఫ్ జస్టిస్ లార్డ్ హ్యామిల్టన్ కోర్ట్ హాల్లో ఉన్నారా? ఈ టోపీ వేసుకుని లోపలికి వెళ్ళావా? ఆయన ఈ టోపీతో పాటు నిన్ను కూడా మద్రాస్ బీచ్లోకి ఇసిరేస్తాడా? జాగ్రత్త. జస్టిస్ హ్యామిల్టనా? ఆయన నా చట్టాలు ఇంగ్లీష్ వింటే తన కుర్చీలోంచి లేచి నిలబడాల్సిందే అని గంభీరంగా బయటకు అన్నా తనలో తాను మాత్రం, భయపడకు పార్వతీశం, రాజమండ్రి కోర్టులో కోడిగుడ్డు కేసు పోతే పోయింది. ఇక్కడ మద్రాసులో నీ సత్తా ఏంటో చూపించు. అలా కారిడార్లో ఉన్న మద్రాసు లాయర్లందరికీ వార్నింగ్ ఇస్తూ తన బూట్ల శబ్దంతో నేరుగా చీఫ్ జస్టిస్ కూర్చునే 1వ నెంబర్ కోర్టు హాల్లోకి ప్రవేశించారు మన బారిస్టర్ గారు. ఎత్తైన న్యాయపీఠం మీద సాక్షాత్తు బ్రిటిష్ చీఫ్ జస్టిస్ లార్డ్ హ్యామిల్టన్ తెల్లటి నూలు విగ్గు ధరించి ఉన్నారు. మన పార్వతీశంగారు లాయర్ల బెంచీల్లో మొదటి వరుసలోకి వెళ్లి తన తెల్ల టోపీ మెరిసిపోయేలా గంభీరంగా కూర్చొని గొడుగును పక్కన ఆనించారు. ఆ ఉదయం వెలుతురులో ఆయన తలపై ఉన్న టోపీ వైపు చూడగానే జస్టిస్ హ్యామిల్టన్ గారి కళ్ళు ఒక్కసారిగా బైర్లు కమ్మాయి. తన చేతిలో ఉన్న పెద్ద చెక్క సుత్తిని బెంచి మీద టాప్ 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 అని గట్టిగా కొడుతూ పార్వతీశం వైపు లావుపాటి వేలు చూపిస్తూ కోపంతో ఎర్రబడి, హాయో, నల్లకొట్టు వేసుకున్న ఆ కొత్త ప్రయాణికుడా, హూ ఆర్ యు? బ్రిటిష్ హైకోర్టు హాల్లో ఆ వింత తెల్ల టోపీ ఏంటి? రిమూవ్ దట్ హ్యాట్ ఇమీడియట్లీ. ఇది లండన్ కింగ్ గారి న్యాయస్థానం. ఇక్కడ కోర్టు క్రమశిక్షణ చాలా ముఖ్యం. పార్వతీశం ఒక్క ఉదుటున బెంచ్ మీద నుంచి లేచి నిలబడి అస్సలు వణకకుండా లండన్లో ఉన్నప్పుడు ముసలి లార్డ్స్ దగ్గర ప్రాక్టీస్ చేసిన యాసను గొంతులోకి తెచ్చుకుంటూ గట్టిగా, మై లార్డ్, ఐ అబ్జెక్ట్. ఐఎమ్ నాట్ ఏ సాధారణ ప్రయాణికుడు. ఐఎమ్ బారిస్టర్ పార్వతీశం అట్లా. నేను సామాన్యుణ్ణి కాను. సాక్షాత్తు లండన్ ఇన్సాఫ్ కోర్టులో బ్రిటిష్ రాజుగారి ముద్రతో బారిస్టర్ పట్టా పుచ్చుకున్నవాణ్ణి. నా తలపై ఉన్న ఈ తెల్ల టోపీ నా మేధో సంపత్తికి, నా చట్టాల జ్ఞానానికి రక్షణ కవచం మై లార్డ్. ఇంగ్లాండ్లో నా చదువు పూర్తయినప్పుడు అక్కడి దొరలే నా టోపీని చూసి మురిసిపోయారు. ఇక్కడ మద్రాసులో మీరు తీయమంటే నా లండన్ చదువుని అవమానించటమే. జస్టిస్ హ్యామిల్టన్ బారిస్టర్ ఇంగ్లీష్ దెబ్బకు ఒక్కసారిగా కంగు తిని కళ్లద్దాలు సరిచేసుకుని నోరు తెరచి చూస్తూ, వాట్? లండన్లో మురిసిపోయారా? మిస్టర్ పార్వతీశం, బ్రిటిష్ కోర్ట్ నిబంధనల ప్రకారం స్వదేశీ లాయర్లు తలపాగా చుట్టుకోవాలి లేదా విగ్గు పెట్టుకోవాలి. అంతేకాని ఇలాంటి వంట మనిషి పెట్టుకునే బొంత టోపీ పెట్టుకోకూడదు. దాన్ని తీసేస్తేనే నిన్ను కోర్టులో వాదించటానికి అనుమతిస్తాను. లేకపోతే గెట్ అవుట్. నో మై లార్డ్, ఐ విల్ నాట్ తీసేయింగ్ మై టోపీ. అకార్డింగ్ టు బ్రిటిష్ కామన్ లా ఆఫ్ అపిరల్స్, ఒక సర్టిఫైడ్ బారిస్టర్ తన సాంప్రదాయ గౌరవానికి,
దేశీయ సంస్కృతికి భంగం కలగకుండా ఎలాంటి టోపీ అయినా ధరించే చట్టబద్ధమైన హక్కు నాకుంది. మీరు నా టోపీని తీసేయమంటే అది నా ఫ్రీడమ్ ఆఫ్ టోపీ హక్కును కాలరాయడమే. దీని మీద నేను ఇప్పుడే లండన్ ప్రివీ కౌన్సిల్ కి అప్పీల్ పంపుతాను. జాగ్రత్త మై లార్డ్. పార్వతీశం గారి నోటి నుంచి ప్రివీ కౌన్సిల్, అప్పీల్, లా ఆఫ్ అపీరల్స్ అనే భయంకరమైన ఇంగ్లీష్ ముక్కలు వినపడేసరికి వెనక బెంచీల్లో ఉన్న మద్రాసు సీనియర్ లాయర్లందరూ అబ్బో, ఈ మొగల్తూరి మొనగాడు మామూలోడు కాదు, సాక్షాత్తూ బ్రిటిష్ జడ్జినే లండన్ చట్టాలతో బెదిరిస్తున్నాడు అని నోళ్లు మూసుకుని గుసగుసలాడటం మొదలుపెట్టారు. అప్పుడు జస్టిస్ హామిల్టన్ నవ్వాలో కోప్పడాలో తెలియక తల పట్టుకుని మనసులో, ఈ రోజు నా కోర్టుకి ఎలాంటి వింత లండన్ బారిస్టర్ వచ్చాడు? వీడితో పెట్టుకుంటే ప్రివీ కౌన్సిల్ దాకా తీసుకెళ్లేలా ఉన్నాడు అని అనుకుని పైకి మాత్రం, ఓకే ఓకే, స్టాప్ ఇట్ మిస్టర్ పార్వతీశం. నీ టోపీ పంచాయతీ పక్కన పెట్టు, దాన్ని అలాగే ఉంచుకో. కోర్టు హాల్లోని లాయర్లు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. జస్టిస్ హామిల్టన్ గారు పార్వతీశం గారి ప్రివీ కౌన్సిల్ హెచ్చరికకు లోలోపల కాస్త వెనక్కి తగ్గారు. మన పార్వతీశం గారు మాత్రం తన తెల్ల టోపీని ఒక్కసారి చేత్తో తాకి గెలుపు గుర్రం ఎక్కినట్టు కామశాస్త్రి గారికి గుర్తొచ్చేలా కాలర్ ఎగరేసి నిలబడ్డారు. సరే మిస్టర్ బారిస్టర్ పార్వతీశం, నీ టోపీ చట్టం ఎలాగూ బ్రిటిష్ కామన్ లా పరిధిలోకి వస్తుందంటున్నావు కాబట్టి దాన్ని అలాగే ఉంచుకో. కాని లండన్ చదువు చదివిన నీ మేధస్సుకు ఒక పరీక్ష. ఇదిగో ఇక్కడ ఒక కేసు ఉంది. మద్రాస్ మున్సిపాలిటీ వర్సెస్ ఒక పేద కుండల వ్యాపారి రామలింగం. కుండల వ్యాపారం మై లార్డ్. వాట్ ఈస్ ది క్రైమ్? ఆ పేద వ్యాపారి మున్సిపాలిటీ అనుమతి లేకుండా రోడ్డు పక్కన కుండలు పెట్టుకుని అమ్ముకుంటున్నాడని, రోడ్డును ఆక్రమించాడని మున్సిపల్ అధికారులు అతని కుండలన్నీ పగలగొట్టి పెద్ద జరిమానా వేశారు. ఆ వ్యాపారి తరపున వాదించటానికి ఇక్కడి లాయర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. మరి నీ లండన్ చట్టాల సత్తా ఉపయోగించి ఆ పేదవాడికి న్యాయం చేయగలవా? కోర్టు హాల్లో ఉన్న లాయర్ మురుగేశన్ పక్కనోడితో నవ్వుకుంటూ, మున్సిపాలిటీ చట్టాల ముందు ఈ లండన్ టోపీ ఏం చేస్తుంది? ఇప్పుడే మునుగుతాడు చూడు అని సైగలు చేశాడు. నేరుగా వెళ్లి జడ్జి టేబుల్ మీదున్న ఫైలును ఎడమ చేత్తో అందుకుని, షూర్ మై లార్డ్. పేదవాళ్ల పక్షాన నిలబడి మున్సిపాలిటీల ఆటలు కట్టించడమే ఈ బారిస్టర్ పార్వతీశం నైజం. లండన్లో ఉన్నప్పుడు వీధుల పక్కన వ్యాపారం చేసే పేదవాళ్ల హక్కుల గురించి నేను పెద్ద రీసెర్చ్ చేశాను. రేపు కోర్టు హాల్లో నా అసలైన లండన్ ఇంగ్లీష్ వాదనలు, ఈ తెల్ల టోపీ పవర్ చూసి ఆ మున్సిపాలిటీ అధికారులు తమ కుండలు తామే పగలగొట్టుకోవాలి. మీరే నాకు సలాం కొడతారు మై లార్డ్. ఐఎమ్ టేకింగ్ దిస్ కేస్. వెరీ వెల్ మిస్టర్ పార్వతీశం. రేపు ఉదయం 11 గంటలకి నీ వాదనలు వింటాను. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ టోపీ. అలా మద్రాసు హైకోర్టులో తన మొదటి రోజే తెల్ల టోపీ పవర్ చూపిస్తూ జడ్జి దొరనే లొంగ తీసుకుని ఒక పేద వ్యాపారి కేసును చేజిక్కించుకున్నాడు మన బారిస్టర్ గారు. మరుసటి రోజు ఉదయం సరిగ్గా 11 గంటల సమయం. మద్రాసు హైకోర్టులోని మెయిన్ కోర్ట్ హాల్ అంతా జనంతోనూ, నల్లకోటు వేసుకున్న లాయర్లతోనూ కిక్కిరిసిపోయింది. జడ్జి సీట్లో సాక్షాత్తు చీఫ్ జస్టిస్ లార్డ్ హామిల్టన్ గారు ఉన్నారు. బోనులో పేద కుండల వ్యాపారి రామలింగం నడుముకి గుడ్డ చుట్టుకుని, చేతులు కట్టుకుని భయంతో వణికిపోతూ నిలబడ్డాడు. మున్సిపాలిటీ తరపున మద్రాసులోనే మోస్ట్ సీనియర్ ముదురు లాయర్ అయిన మురుగేశన్ గారు టేబుల్ నిండేలా పుస్తకాలు, పెద్ద పెద్ద ఫైళ్లతో రెడీగా ఉన్నారు. మన పార్వతీశం గారు మాత్రం తన నల్లకోటు బటన్లన్నీ టైట్ గా బిగించి చేతిలో గొడుగు పట్టుకుని గంభీరంగా నిలబడ్డారు. ఆర్డర్ ఆర్డర్. కేస్ నెంబర్ 101, మద్రాస్ మున్సిపాలిటీ వర్సెస్ రామలింగం, అక్రమ రోడ్డు ఆక్రమణ మరియు జరిమానా కేసు. ఎస్ మిస్టర్ మురుగేశన్, మున్సిపాలిటీ తరపున మీ వాదన ఏంటో క్లుప్తంగా చెప్పండి. మై లార్డ్, ఈ బోనులో ఉన్న రామలింగం మద్రాస్ మెయిన్ హైవే రోడ్డు పక్కన ట్రాఫిక్ కి అడ్డంగా పెద్ద పెద్ద మట్టి కుండలు పెట్టి ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తున్నాడు. మద్రాస్ మున్సిపాలిటీ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం మున్సిపల్ పరిధిలోని రోడ్ల మీద ఎలాంటి వ్యాపారం చేయడమైనా చట్టరీత్యా నేరం. అందుకే మా మున్సిపల్ అధికారులు నిన్న చట్టబద్ధంగా అతని కుండలను అక్కడికక్కడే పగలగొట్టి 10 రూపాయల ఫైన్ వేశారు. ఇందులో చట్ట ఉల్లంఘన ఏమీ లేదు మై లార్డ్. చట్టం తన పని తాను చేసుకుపోయింది కాబట్టి ఆ ఫైన్ రామలింగం కట్టాల్సిందే.
మురుగేసన్ వాదన వినగానే వెనక బెంచీల్లో ఉన్న మద్రాసు లాయర్లంతా అబ్బా, మురుగేషన్ సెక్షన్ 45తో గట్టిగా బిగించేశాడు, ఇక ఈ పేద కుండలోడికి జరిమానా ఖాయం, మన తెల్లటోపీ లండన్ లాయరు ఇక్కడ బోర్లా పడటం ఖాయం అన్నట్టు ఒకరినొకరు చూసుకుంటూ గుసగుసలాడటం మొదలుపెట్టారు. వెరీ వెల్ మిస్టర్ మురుగేషన్. మిస్టర్ బారిస్టర్ పార్వతీశం, నౌ ఇట్స్ యువర్ టర్న్. మున్సిపాలిటీ మోపిన ఈ సెక్షన్ 45కి నీ దగ్గర ఉన్న లండన్ చట్టాల సమాధానం ఏమిటి? నీ క్లయింట్ ని ఎలా సమర్థించుకుంటావు? కోర్టు హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ మన తెల్లటోపీ బారిస్టర్ గారి నోటివైపు చూస్తున్నారు. పార్వతీశం గారు ఒక్క అడుగు ముందుకేసి చాలా కాన్ఫిడెంట్గా ఇలా అంటాడు. మై లార్డ్, ఐ టోటల్లీ అబ్జెక్ట్. నా లీగల్ బ్రదర్ మురుగేషన్ ఈజ్ టెల్లింగ్ ఓన్లీ సెక్షన్లు, నాట్ న్యాయం. నేను లండన్లో ఉన్నప్పుడు లా ఆఫ్ హ్యుమానిటీ చదివాను మై లార్డ్. అకార్డింగ్ టు గ్రేట్ బ్రిటిష్ కింగ్స్ రూల్, ఆకలి వేసినప్పుడు అన్నం తినడం ఎంత సహజమో, ఈ మద్రాస్ ఎండల్లో బతకడం కోసం రోడ్డు పక్కన కుండలు అమ్ముకోవడం అంతకంటే సహజం. కానీ ఆ చట్టం ప్రకారం అది ఆక్రమణ కదా మిస్టర్ పార్వతీశం. దానికి మీ సమాధానం ఏంటి? సైలెన్స్ మిస్టర్ మురుగేషన్. సిట్ డౌన్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఎ లండన్ రిటర్న్ బారిస్టర్. మై లార్డ్, లుక్ ఎట్ దిస్ కుండ. కుండ అంటే ఏంటి? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మడ్. మట్టితో చేస్తారు. సాక్షాత్తు దేవుడు సృష్టించిన మట్టి. బైబిల్లో గాని పురాణాల్లో గాని ఏం చెప్పారు? మన శరీరం కూడా మట్టే మై లార్డ్. మున్సిపాలిటీ అధికారులు రామలింగం కుండలు పగలగొట్టడం అంటే కేవలం మట్టిని పగలగొట్టడం కాదు, సాక్షాత్తు భారతదేశ పౌరుడి పొట్టను, అతని సామ్రాజ్యాన్ని పగలగొట్టడమే. దిస్ ఈజ్ ఏ క్లియర్ ఆఫ్ కేస్ క్రిమినల్ డ్యామేజ్ టు మ్యాన్ కైండ్. వెనక బెంచీల్లో ఉన్న మద్రాసు లాయర్లందరూ ఈ వింత వేదాంత చట్టం, ఈ మట్టితత్వపు ఆర్గ్యుమెంటు విని నోరెళ్లబెట్టారు. జస్టిస్ హామిల్టన్ గారు కూడా కళ్లద్దాలు ముక్కు కిందకి దించి పార్వతీశాన్ని ఒక వింత జీవిని చూసినట్టు చూశారు. నాట్ ఓన్లీ దట్ మై లార్డ్, రోడ్డు పక్కన 5 కుండలు పెడితే మద్రాస్ మహానగరంలో ట్రాఫిక్ ఆగిపోతుందా? ఈ రోడ్ల మీద వెళ్లే గుర్రాలు, ఎడ్ల బండ్లు ఏమైనా కాళ్లు లేనివా? అవి కుండలను చూసి పక్క నుంచి వెళ్లలేవా? మీ మున్సిపాలిటీ చట్టం సెక్షన్ 45 కంటే బ్రిటిష్ కామన్ లాలోనే రైట్ టు లైఫ్ 100 రెట్లు పెద్దది. ఆ మున్సిపాలిటీ అధికారులకు లండన్ చట్టాలు తెలియక నా క్లయింట్ ఆస్తిని ధ్వంసం చేశారు. కాబట్టి మున్సిపాలిటీనే రామలింగానికి పగిలిన ప్రతి కుండకి ₹1 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి మై లార్డ్. లేకపోతే నా తెల్లటోపీ సాక్షిగా ఈ కేసును బ్రిటిష్ పార్లమెంట్ దాకా, లండన్ ప్రివీ కౌన్సిల్ దాకా లాగుతాను, జాగ్రత్త. ఆ లండన్ ఇంగ్లీష్ ధాటికి లాయర్ మురుగేశన్కి కంగారు పుట్టి చెమటలు తుడుచుకుంటూ ల్యాండ్లా బుక్స్ అన్నీ వెతుక్కోవడం మొదలుపెట్టాడు. కోర్టు హాల్ అంతా బారిస్టర్ గారి ఇంగ్లీషు దెబ్బకు షాక్లో ఉండిపోయింది. జస్టిస్ హామిల్టన్ గారు తన పెన్ను పక్కన పెట్టి పార్వతీశం గారి తలపై ఉన్న ఆ మెరిసిపోయే తెల్ల టోపీ వైపు చూసి నవ్వు ఆపుకుంటూ చేతిలోని చిన్న సుత్తిని అందుకుని బల్లమీద ఠాప్ ఠాప్ అని కొట్టారు. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ బారిస్టర్ పార్వతీశం చెప్పిన బ్రిటిష్ కామన్ లా మరియు రైట్ టు లైఫ్ వాదనతో ఈ కోర్టు పూర్తిగా ఏకీభవిస్తోంది. మున్సిపాలిటీ నియమ నిబంధనల కంటే ఒక సామాన్య పౌరుడి జీవించే హక్కు, మానవత్వ చట్టం చాలా పెద్దవి. పేద వ్యాపారి కుండలను అలా నడి రోడ్డు మీద పగలగొట్టడం మున్సిపల్ అధికారుల అనాగరిక చర్య. ఐఎమ్ క్యాన్సిలింగ్ ది ఫైన్. బట్ మై లార్డ్ అని అంటాడు. దాంతో జస్టిస్ మురుగేశన్ వైపు సీరియస్గా చూస్తూ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ మిస్టర్ మురుగేశన్. అంతేకాదు, రామలింగానికి పగిలిపోయిన కుండల నష్టపరిహారం కింద మద్రాస్ మున్సిపాలిటీ ₹5 వెంటనే చెల్లించాలని ఈ కోర్టు ఆదేశిస్తోంది. కేస్ డిస్మిస్డ్. జడ్జి గారు పెడేల్మని ఆర్డర్ బుక్ మూసేయడంతోనే వెనక బెంచీల్లో ఉన్న మద్రాసు లాయర్లందరూ ఒక్కసారిగా సీట్లోంచి లేచి నిలబడి మన పార్వతీశం గారి వైపు చూస్తూ కోర్టు హాలు అదిరిపోయేలా చప్పట్ల వర్షం కురిపించారు. మురుగేశన్ గారు తల పట్టుకుని చకచకా తన ఫైళ్లు సర్దుకుని వెనక తలుపులోంచి జారిపోయారు. రామలింగం ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా బోనులోంచి బయటకొచ్చి నేరుగా పార్వతీశం గారి కాళ్లమీద టపామని పడిపోయి తెలుగులో, సామే, నల్లగొడ దొరై, నా కుండలు కాపాడవు సామే. అసలు పైన కట్టక్కర్లేదు సరికదా, నా చేతికి ₹5 ఇప్పించావు. నీ పుణ్యమాని నా కడుపు నిండింది సామి. నీ తలపై ఉన్న తెల్ల టోపీ ఎప్పటికీ చల్లగా ఉండాలి. భయపడకు రామలింగం,
లండన్ బారిస్టర్ ఇక్కడికొచ్చింది నీలాంటి పేదవాళ్ల పొట్టలను కాపాడ్డానికి. వెళ్ళి ఆ మున్సిపాలిటీ గుమస్తా దగ్గర 5 రూపాయలు వసూలు చేసుకుని హాయిగా వ్యాపారం చేసుకో. అలా మన పార్వతీశం గారు కోర్టు హాల్ నుంచి బయటకు అడుగు పెట్టారో లేదో, అక్కడ కారిడార్లో ఉన్న మద్రాసు జనం, క్లయింట్లు అంతా ఒక్కసారిగా చుట్టుముట్టేసి మొగల్తూరు మొనగాడు బారిస్టర్ పార్వతీశం గారికి జై, తెల్లటోపీ లాయర్ గారికి జై అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రిలో ఆ కోడిగుడ్డు కేసు ఓడిపోయి పరువు పోగొట్టుకున్న మన పార్వతీశం గారు ఈరోజు మద్రాసు మహానగరంలో తన లండన్ ఇంగ్లీషుతో సాక్షాత్తు మున్సిపాలిటీనే ముంచేసి తిరుగులేని మొదటి విజయాన్ని సాధించి జయకేతనం ఎగరవేశారు.